హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ అంబిక. ఇది షూట్స్ అనమాట. నేను చెప్పాను కదా బిహైండ్ ద సీన్స్ పోస్ట్ చేస్తానని. ఇది రిహార్సల్ జరుగుతుంది. రిహార్సల్ అందరూ చెయ్యరనమాట. రిహార్సల్ అంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త ఆర్టిస్టులు వాళ్ళు ఎక్కువ టేక్స్ తీసుకోకూడదని చెప్పి చేయిస్తారు. ఇది జరుగుతుంది. నెక్స్ట్ టేక్ జరిగిందనమాట. టేక్ జరిగినప్పుడు ఫస్ట్ నేనే చెడగొట్టేసా. నేనేంటంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్స్ప్రెషన్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అప్పుడే నేను పూర్తిగా కంప్లీట్ చేస్తా సీన్. లేకపోతే మధ్యలో కట్ చేసి ఆపేయమని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఫస్ట్ నుండి. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు. నా ఎక్స్ప్రెషన్స్ నేను ఎంతవరకు ఇవ్వగలను, నా బాడీ లాంగ్వేజ్ ఏ లెవెల్లో చూపించగలను అనేది నాకు తెలుసు, నా స్కిల్స్ గురించి. సో అది మిస్టేక్ అయితే ఖచ్చితంగా నేను మధ్యలో ఆపేస్తాను అనమాట. యాక్చువల్లీ మనంతటి మనం ఆగడం కూడా మంచిదే. అలా మధ్యలో ఆగి మళ్ళీ చెప్పడం వల్ల మన మిస్టేక్ మనకు తెలుస్తుంది. తర్వాతసారి కాన్ఫిడెన్స్గా అండ్ ఎలాంటి మిస్టేక్ లేకుండా చెప్పొచ్చు. ఇది యాక్చువల్లీ చాలా పెద్ద సీన్ అనమాట. బట్ ఎక్కడ మధ్యలో కట్స్ చెప్పకుండా టోటల్ సీన్ అంతా కంప్లీట్ చేసాం మేము. నా పక్కనున్న ఆవిడ అయితే తను పెద్ద ఆర్టిస్టే, అంటే బాగా సీనియర్ కాదు, బట్ నాకులాగే లోకల్లో చాలా పేరు ఉందన్నమాట. చాలామంది అనుకుంటారు యాక్టింగ్ అంటే ఏముంది, జస్ట్ వాళ్ళు ఇచ్చిన డైలాగ్ చెప్పడమే కదా, మేము చదువుకున్నాం, మేము చెప్పగలమని. నో, యాక్టింగ్ అంటే ఓన్లీ డైలాగ్ మాత్రమే కాదు, నీ ఫేస్లోని ఆ నీ ఫేస్లో ఆ ఎమోషన్స్ కనిపించాలి. అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ కూడా. అంటే మనం ప్రతి సిచ్యువేషన్కి ఒకేలా రియాక్ట్ అవ్వం కదా. సో బాడీ లాంగ్వేజ్ ఒకేలా ఉండాలి. అండ్ వాళ్ళు ఎన్ని టేక్స్ తీస్తే అన్ని టేక్స్లోనే మొత్తం ఎక్స్ప్రెషన్, డైలాగ్ చెప్పే విధానం కానీ అన్నీ కూడా ఒకేలా ఉండాలి. ప్రతి టేక్లో వాళ్ళు ఏ యాంగిల్ పెట్టి తీసినా సరే మీరు ఫస్ట్ ఎలా చేశారో అలానే చెయ్యాలి. మీరు మళ్ళీ మళ్ళీ మార్చి చేయడం కుదరదు. అది సెట్ అవ్వదన్నమాట ఎడిటింగ్లో. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం అనేది మనకి మన హద్దుల్లో ఉండాలన్నమాట. అంటే మనకి తెలిసి ఉండాలి, ఏదో చేసేసాను నాకు మళ్ళీ రాదు అది అంటే అవ్వదు. దాన్నే యాక్టింగ్ అంటారు మరి. ఇంకా ఈ షూట్ వచ్చేసి సాంగ్ అనమాట, ఓల్డ్ ఏఎన్ఆర్ టైప్ సాంగ్స్. అండ్ అసలే మనకి అవి బుర్రకెక్కవు. పైగా కన్ఫ్యూజన్, వాళ్ళు పూర్తిగా చెప్పరు. చాలా ఎన్ని టేక్స్ అయ్యాయంట ఆ ఎండలోని ఆ చీర కట్టుకుని. పైగా ఆ హెయిర్ స్టైల్ ఉంది కదా, ఆ హెయిర్ స్టైల్ అయితే ఇంకా దారుణం. అసలు నాకు ఫేస్ తిప్పడానికి కూడా చాలా పెయిన్ఫుల్గా ఉండేది. అంటే చాలా హెవీ ఉంది ఆ హెయిర్ స్టైల్ అనేది. సో అస్సలు చాలా ఇబ్బంది పడిపోయిన ఆ ఎండలో. ఆ చీర, ఓ మై గాడ్, అది పట్టు చీర కూడా కాదు, అది సిల్క్ సారీ అనమాట. ఎంత దారుణంగా ఉందో. ఇంకా ఇలా జరుగుతాయి మా షూట్స్. జస్ట్ ఇది ఎప్పటిదో వీడియో ఎడిట్ చేసి పెట్టాను మీకు చూపించడానికి.